కొందరు రైస్ తినొద్దంటారు. అసలు రైసే విషం అంటారు. మనమేమో రైస్‌తో పుట్టి పెరిగాము. ఇప్పుడు ఆ రైస్‌ని మానేయాలా? వద్దా? ఎంత తినాలి? రైస్, హ్మ్. గ్రెయిన్స్, ప్రోటీన్, ఫ్యాట్ హ్మ్. ఇలా హ్మ్. ఇది తిను, ఇది తినద్దు హ్మ్. అని ఎవరు చెప్పినా హ్మ్. ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది హ్మ్. ఈజ్ ఇట్ యువర్ స్టేపుల్ ఆర్ నాట్. ఓకే. మీరు చిన్నప్పటి నుంచి ఒకవేళ రైస్ తీసుకుంటుంటే హ్మ్. గో ఫర్ ఇట్. ఓకే. అలాగే హ్మ్. ఏ గ్రెయిన్స్ తీసుకుంటున్నా గో ఫర్ ఇట్. అయితే చిన్నప్పటి నుంచి తీసుకుంటున్న సోర్స్ కూడా చెక్ చేసుకోవాలి. హ్మ్. హ్మ్. మనం చేస్తున్న యాక్టివిటీ కూడా చెక్ చేసుకోవాలి. మనము ఎక్కడున్నాము, మన ఏజ్ ఎంత, హ్మ్. చిన్నప్పుడు తింటే అరిగింది ఇప్పుడు అరగట్లేదు అంటే ఏజ్ని బట్టి క్వాంటిటీ, ఓకే. ఇలాంటివన్నీ సెన్సిబుల్గా ఒక్కొక్కటి మనకి ప్రెసిషన్తో మనం చూస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అన్నం తినండి అని చెప్తున్నా, కొంతమంది అసలు రైసే తినద్దు, మిల్లెట్స్ తినండి అని చెప్తున్నారు. Hmm. ఇంకొంతమంది మిల్లెట్స్ రైస్ అసలు కాదు, ఓన్లీ ఫ్యాట్తో స్టార్ట్ చేయండి, అసలు గ్రెయిన్ అనేది టచ్ చేయొద్దని చెప్తున్నారు. యెస్. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్కూల్ ఆఫ్ థాట్ లోంచి వస్తారు. హ్మ్. మనం దానికి రైట్ కేసా కాదా అనేది రెస్పాన్సిబుల్గా చూసుకోవాల్సిన అవసరం మనకుంది. హ్మ్. ప్రతిదీ ట్రై చేసి చూడలేం. హ్మ్. సో ఎలా చేయాలి? సో ఇట్ ఈస్ అ మిత్ ఆర్ అ ఫ్యాక్ట్ అంటే ఐ విల్ సింప్లీ టెల్ దిస్. మిత్ ఆ ఫ్యాక్ట్ అనేది వెదర్ యు ఆర్ అ రైట్ కేస్ ఫర్ ఇట్ ఆర్ నాట్ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఎలా చెక్ చేసుకోవాలి? సింపుల్. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి, మీ నీడ్ని బట్టి చూసుకోవాలి. అంతేగాని గ్రెయిన్ తక్కువ తింటే వెయిట్ లాస్ వచ్చేస్తుంది, మిల్లెట్ ఎక్కువ తింటే వెయిట్ లాస్ వచ్చేస్తుంది, ఫ్యాట్ ఎక్కువ తింటే వెయిట్ లాస్ వచ్చేస్తుంది, ఆ వెయిట్ లాస్ అనే గోల్ పెట్టుకుని ఈ డైట్లు చూస్ చేసుకోవద్దు. ఎందుకంటే డైట్ ఇస్ నాట్ ద ఓన్లీ థింగ్. మనం డైట్ అనేది కంట్రోల్డ్గా తీసుకున్నప్పుడు న్యాచురల్గా ఫ్యాట్ లాస్ అవుతుంది. దాంతోపాటు ఎక్సర్సైజ్ చేసినప్పుడు మజిల్ బిల్డ్ అవుతుంది. ఆ మజిల్ బిల్డ్ అయ్యే ప్రాసెస్లో ఓవరాల్గా బాడీలోంచి ఫ్యాట్ లాస్ అవుతుంది. ఐ విల్ ఎండ్ దిస్ విత్ అన్నం పరబ్రహ్మ స్వరూపం, దాన్ని విషన్ లాగా చూడకండి. ఎస్.